హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. కాలం ముగిసిన మన బంధం ముగిన 15వ ఎపిసోడ్. 2 సంవత్సరాల తరువాత అందంగా అలంకరించిన మండపం, అందులో ఇంకా అందంగా మెరిసిపోతూ చక్కనైన నవ్వుతో చంద్రుడికి పోటీ వచ్చే అందంతో సంతోషంగా ఉన్నాడు పెళ్లి కొడుకు కిరణ్. గోల్డ్ కలర్ పట్టు చీరతో, ఒంటి మీద ఉన్న బంగారంతో పోటీ పడేలా అందంగా ఉన్న పెళ్లి కూతురు మధు చెల్లెళ్ళతో సరదాగా నవ్వుతూ అందంకే అసూయ పుట్టేలా ఉంది. కిరణ్ కుమార్ వెట్స్ మధుమిత మండపం ముందు ఉండి వచ్చిన బంధువులందరినీ రిసీవ్ చేసుకుంటున్నారు భరత్, అంజలి. అశోక్ అందరినీ పలకరిస్తూ అన్ని పనులు చూసుకుంటూ తల మునకలవుతూ తీరిక లేకుండా తిరుగుతున్నారు. రాజేంద్ర భోజనాల దగ్గర చూస్తూ వంట వాళ్ళతో మాట్లాడుతూ, అంతలో బాణాసంచా పేలడంతో అశోక్ గారి దగ్గరికి వచ్చి, మగపెళ్లి వాళ్ళు వస్తున్నారు, శివ ఎక్కడా అన్నారు రాజేంద్ర. ఇక్కడ ఉన్న పెదనాన్న అంటూ శివ చక్కగా రెడీ అయ్యాడు. జానకమ్మ, అబ్బాయి వచ్చారు కానివ్వండి అంటూ కోడళ్ళకి గట్టిగా చెబుతుంటే, ఈ పానకం చాలా అంటూ కళ్యాణి గారు మహతిని అడిగారు. చాలక్క, మిగిలిన వాళ్ళకి డ్రింక్స్ ఉన్నాయిలే, పద అత్త అరుస్తాంది అంటూ మధు దగ్గర పిల్లలను ఉంచి వెళ్ళారు. అందరూ ఎంట్రన్స్ దగ్గర నిలబడి పెళ్లి వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ శివతో కిరణ్ కాళ్ళు కడిగించారు. ఏం గిఫ్ట్ కావాలి శివ బాబు అంటూ కిరణ్ అక్క కావ్య అడిగింది. మా అక్క హ్యాపీగా ఉంటే చాలు అన్నాడు పైకి లేస్తూ శివ. వాడి పసి మనసు చూసి అందరూ ఎమోషనల్ అయితే కావ్య మూతి తిప్పింది. కిరణ్ శివని దగ్గరకు తీసుకొని, మీ అక్కని హ్యాపీగా చూసుకునే బాధ్యత నాది శివ, నీకు మాట ఇస్తున్నా, ఇదిగో నీ గిఫ్ట్ తీసుకో అంటూ జ్యువెలరీ బాక్స్ ఇచ్చాడు. ఆ మాట విన్న కావ్య, ఇప్పటి నుంచే నా తమ్ముణ్ణి వాళ్ళ పక్క తిప్పుకుంటున్నారు అని మనసులో అనుకుంటూ పైకి నవ్వు నటిస్తూ ఉండిపోయింది. అంతలో, మాటలు చాలు, ఇక మర్యాదలు మొదలు పెట్టండి అంటూ కావేరి కిరణ్ వాళ్ళ అమ్మ అనడంతో, ఏంటక్క వియ్యంకుల హోదా చూపిస్తున్నావా అంటూ నవ్వుతూ పదండి అని లోపలికి వెళ్ళారు అశోక్. చూసావా అమ్మ, నీ తమ్ముడు నవ్వుతూనే దెప్పుతున్నాడు అని కావ్య అంటుంటే, నువ్వు నోర్ముయ్, ఈ పెళ్ళి ఆపడానికి ట్రై చేయకు. కిరణ్కి నీ పిచ్చి ఆలోచనలు తెలిస్తే నీ మొహం కూడా చూడడు, గుర్తుపెట్టుకో, వాళ్ళు నా తమ్ముళ్ళు అంటూ వెళ్ళిపోయింది కావేరి. జానకమ్మ పెద్ద కూతురే కావేరి, ఆమె భర్త శేఖర్, వాళ్ళ కూతురు కావ్య, కావ్య భర్త మోహన్, కావేరి కొడుకు కిరణ్. గౌరీ పూజ పూర్తి అవ్వడంతో కిరణ్ని పీటలపై కూర్చోబెట్టి పూజ చేయించారు. అమ్మ, పెళ్లి కూతుర్ని తీసుకోరాండి అంటూ పంతులు గారు అనడంతో అంజలి వెళ్ళింది. అక్క, నువ్వు హ్యాపీ కదా అంది భువి మధు చేయి పట్టుకొని. భయంగా ఉంది కొంచెం అంది మధు చేతులు నలిపేసుకుంటూ. అప్పుడే వచ్చిన మహతి ఆ మాటలు వింటూ ఆగిపోయింది. నాకు తెలుసక్క నీ భయమేంటో అంటూ మెడ చుట్టూ చేతులు వేసింది గీతు. పెళ్ళయ్యాక మమ్మల్ని వదిలి వెళ్ళాలనే కదా నీ బాధ అంది. అంతలో గీతు గొంతులో తేడా అర్థమై గీతు అంటూ వెనక్కి తిరిగింది మధు. భువి కూడా గీతును చూసి ఎమోషనల్ అయ్యింది. అక్క అంటూ హత్తుకొని ఏడుస్తున్న గీతును చూడగానే భువి మధు కూడా ఏడ్చారు. కాసేపటికి భువి తేరుకొని, అక్క ఫేస్ అంతా పాడైపోతుంది, అందరూ మళ్ళీ నీ మొహం చూసి నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదనుకుంటారు అని భువి అంటే, గీతు కంట్రోల్ అవుతూ, అయినా బావ ఉండేది ఇక్కడే కదా, ఒక్క కాల్ చేస్తే అరగంటలో నీ ముందు వాలిపోతాం, సాటర్డే ఈవినింగ్ వచ్చేసి సండే అంతా అల్లరి చేసి మండే అటు నుంచి అటే స్కూల్కి వెళ్తామంటూ ముద్దులు పెట్టింది. బంగారం, నేను మిమ్మల్ని చూడకుండా ఉండలేను కదా అంది మధు. అక్కడ మీ నాన్నమ్మ అరుస్తుంటే ముచ్చట్లు పెట్టారా అంటూ మహతి కళ్ళు తుడుచుకొని లోపలికి వెళ్ళింది. బంగారు బొమ్మలా ఉన్నావు తల్లి అంటూ మధుకి ముద్దు పెట్టి గుండెలకి హత్తుకుంది మహతి. భువి గీతు పట్టులంగా ఓనిలలో మెరిసిపోతూ, నీ పెద్ద కూతురు అందగత్తా అని ఒప్పుకున్నాంలే అని మూతి తిప్పితే, మీరు కూడా నా బంగారాలే, ఇప్పటికీ ఇదే ప్రేమతో ఉండండి అంటూ మహతి గారు అనడంతో, అక్క బంగారాల సంగతి తర్వాత, మధుని తీసుకెళ్ళాలి అంటూ అంజలి అనడంతో, మేము తీసుకొస్తామంది గీతు.
పదండి అంటూ అంజలి మహతి వెళితే చేతిలో కొబ్బరి బోండాతో ఒక పక్క గీతు ఇంకో పక్క భువి మధుని తీసుకెళ్లారు. కొంచెం కంగారుగా కళ్ళు కళ్ళు కిందకి దించి నడిచింది మధు. పాపం మన మధు పాపకి అప్పుడు సిగ్గుకి మీనింగ్ తెలియకపోవడంతో సిగ్గుపడలేదు. తనకు ఇష్టం లేకపోయినా తన నానమ్మ ప్రేమతో కొనించిన పట్టీలు వేసుకొని వస్తున్న మధు గజ్జెల సౌండ్కి అంతమందిలోనూ వెంటనే అటు చూశాడు కిరణ్. కొన్ని సెకండ్లలో తన ముందు తెర పెట్టడంతో పూర్తిగా మధుని చూడలేదన్న అసహనంతో అది పట్టుకున్న వాళ్ళని మింగేసేలా చూశాడు కిరణ్. మధుని తీసుకొచ్చి తెరకి అటువైపు కూర్చోపెట్టి మధు వెనకాల నిల్చున్నారు ఇద్దరు. కిరణ్ తలెత్తి చూసినా ప్రయోజనం లేకపోవడంతో మొహం వేలాడదీసేసి పంతులు గారు చెప్పినట్టు చేశారు. అంతలో కన్యాదానం చేయాలనడంతో రాజేంద్ర కళ్యాణి మధుకి చెరోవైపు కూర్చున్నారు. రాజేంద్ర కళ్యాణి మధుని కన్నవాళ్ళైనా గుండెలపై పెంచుకుంది మాత్రం అశోక్. ఎల్లప్పుడూ మధు తన పెద్ద కూతురని చిన్న కూతురు గీతు అని చెప్పుకునే అశోక్ మహతిలు బాధగా దూరంతో ఉండలేక వాళ్ళ వెనకే నిలబడి చేతులు వేశారు. ఒక్కరు చేస్తే చాలు అంటున్న పూజారి మాటలకు ఏం పర్లేదు అంటూ అశోక్ తగ్గకపోవడంతో వాళ్ళ ప్రేమని ముచ్చటగా చూశారు కొంతమంది, అసూయతో చూశారు మిగిలిన వాళ్ళు. మధు ప్రేమగా అశోక్ గారిని చూసి చేయి పట్టుకుంది. కళ్యాణి వెండి చెంబుతో నీళ్లు పోస్తుంటే రాజేంద్ర కిరణ్ కాళ్ళు కడిగారు. ధర్మంలోనూ అర్థంలోనూ కామంలోనూ లక్ష్మీ స్వరూపిణి అయిన ఈ కన్యను అతిక్రమించనని వాడివై ఉండు అని అశోక్ రాజేంద్ర గారు పలకగా నాతి చరామి అంటూ 3 సార్లు పలికాడు కిరణ్. కిరణ్ చేతిలో మధు చేతిని ఉంచి నా ఇంటి యువరాణిని, ఆనందాలను, అల్లరిని, ప్రేమని, నా మహాలక్ష్మి అయిన నా ప్రాణం, నా కూతురు మధుని నీ చేతులలో పెడుతున్నా అంటూ జీరబోయిన గొంతుతో అశోక్ అంటుంటే వెనకే చేరిన పిల్లలు దగ్గరకు వచ్చి ఇదిగో బావా, మా అక్కతో పాటు మమ్మల్ని కూడా వేయగలవు నువ్వు, మేమంతా అక్కతో పాటు వచ్చేస్తాం అనింది గీతు కన్నీళ్లు తుడుచుకుంటూ. గీతు మాటలకి కిరణ్ ఇంతకన్నా భాగ్యం ఇంకోటి ఉంటుందా తల్లి అన్నాడు డ్రామాటిక్గా. వాళ్ళ మాటలతో అందరి పెదవులపై నవ్వు వచ్చి చేరింది. మధు మాత్రం ఇందుకు భిన్నంగా సైలెంట్గా కూర్చొనే ఉంది. అంతలో పుత్రునితో సమానంగా అంతకన్నా ఎక్కువగా కుటుంబమంతా ప్రాణంగా పెంచుకున్న ఈ కన్యను శ్రీ లక్ష్మీనారాయణుడి స్వరూపుడు అయిన నీకు ఇస్తున్నాను అంటూ అశోక్ రాజేంద్ర గారు పలకగా తను నా ప్రాణం మామయ్య అంటున్న కిరణ్ గొంతుకి తలెత్తింది మధు. కానీ అడ్డుతెర ఉండడంతో చూడలేకపోయింది. సుముహూర్త సమయం కావడంతో జీలకర్ర బెల్లం పెట్టించారు పంతులు గారు. మంగళ వాయిద్యాల మధ్యలో ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టారు. వాళ్ళిద్దరి మధ్య అడ్డుతెర తొలగగా కిరణ్ సంతోషమంతా తన మొహంలో ఉన్నట్టు అందంగా నవ్వుతూ మధుని చూసి ఆమె రూపాన్ని ముద్రించుకున్నాడు తన గుండెల్లో. మధు కూడా కిరణ్ కళ్ళల్లోకి చూసినా అతని కళ్ళల్లో అంత ఆనందం ఎందుకో తెలుసుకోలేకపోయింది ఆ క్షణం. అందరూ సంతోషంగా ఇద్దరిపై అక్షింతలు వేయగా మధు కుటుంబమంతా ప్రేమగా కన్నీళ్లతో చూస్తుండిపోయారు. కొంచెం దూరంలో ఉన్న జానకమ్మ తన భర్తతో కలిసి అల్లారు ముద్దుగా పెంచుకున్న మనవరాలికి తన చేతులపై పెళ్లి చేయాలని ఆశపడింది. కానీ దేవుడు తన భర్తను తీసుకొని వెళ్ళి తనని దూరంగా ఉంచడంతో బాధగా ఉన్న మనవరాలి సంతోషం ముఖ్యమవడంతో ఆనందంగా ఉంది. అంతలో మధు మేనమామ అయిన రాజశేఖర్ గారు తన భార్యతో బట్టలు పెట్టడంతో బట్టలు మార్చుకొని రావడానికి వెళ్ళారు ఇద్దరు. ఆ చీరని ప్రేమగా తడుముతూ ఉండిపోయింది మధు. తన అమ్మ కళ్యాణికి తమ్ముడు అయిన మధు మేనమామ మధ్య తరగతి కుటుంబం. డబ్బు లేకపోయినా ఉండే దాంట్లో తృప్తి పడేవాళ్ళు. ముత్యాల్లాంటి 2 కొడుకులు. మధు అంటే వాళ్ళకి ప్రాణమే. ఎప్పుడూ కాకపోయినా అప్పుడప్పుడు వెళ్ళినా తనని ఎంతో ప్రేమగా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు తన పెళ్ళికి మేనమామ సాంగ్యం కింద వాళ్ళకి చాలానే ఖర్చు అయినా తన బాధ్యతగా ఏ లోటు లేకుండా చేశారు. అంత ఖరీదైన చీర ముందు తన మేనమామ మనసు గొప్పది అనిపించి ఏడుపుని కష్టంగా మింగుకొని సంతోషంగా మహతి గారి చేత ఆ చీర కట్టించుకుంది మధు.
తనని అంతా రెడీ చేసి గోల్డ్ అంతా సెట్ చేసి వాళ్ళ పద్ధతి ప్రకారం గోల్డ్తో మిక్సింగ్ చేసిన క్లాత్ని మధు జడ నుంచి వెనుకగా వేసి భుజాలపై పెట్టి పిన్ చేశారు. మరోసారి అందంగా మహాలక్ష్మిలా వస్తున్న మధుని చూసిన కిరణ్ కళ్ళు తిప్పుకోలేకపోయాడు. పీటలపై కూర్చున్న మధు పూజ చేస్తూ వెనుక ఉన్న తన చెల్లెళ్ళు తనపై చేతులు వేసి మాట్లాడుతుంటే తలెత్తిన మధుకి తన వైపే చూస్తున్న అఖిల్ కనపడ్డాడు ఎదురుగా. ఇదే ఫ్రెండ్స్ ఈరోజుటి ఎపిసోడ్. మీకు స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.